దయచేసి బౌన్సర్స్ అందరూ బయటికి రండి. బౌన్సర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ప్లీజ్. ఫోటోగ్రాఫర్స్ ఎక్స్ట్రా ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ దయచేసి బయటికి రండి గురు, ప్లీజ్ రిక్వెస్ట్. బౌన్సర్స్ సార్ ఇక్కడ నుంచి పక్క రండి సార్, ప్లీజ్ సార్. వీళ్ళందరూ బయట పక్క రండి ప్లీజ్, దయచేసి పక్క రండి, దయచేసి పక్క రండి. యాంటోనీ దయచేసి క్లియర్ చేయండి ప్లీజ్. వీళ్ళందరూ బయట రండి అన్న ప్లీజ్, రిక్వెస్ట్. రిక్వెస్ట్ ప్లీజ్. ఆహా, చాలా రోజుల తర్వాత ఈ సందడి వినిపించింది, కనిపించింది. మామూలుగా లేదు ఈరోజు. ఉగాది పచ్చడిలో ఉండేటువంటి షడ్రుచుల్లో తీపి పాళ్ళు కొంచెం ఎక్కువే కనిపిస్తుంది ఈ సంవత్సరం. On behalf of all the fans, NTR fans అందరి తరపున ఈరోజు టిల్లు స్క్వేర్కి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమాకైతే రీ రికార్డింగ్ కావాలి కానీ వన్స్ ఎన్టీఆర్ స్టెప్స్ ఇన్, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓన్లీ అభిమానులు. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ అక్కడక్కడ కనిపిస్తున్న గర్ల్స్, వేదిక మీద ఒక అందమైన అమ్మాయి మాట్లాడడానికి రెడీగా ఉంది. ఇందాకటి నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతోంది, అది వేరే విషయం. అనుపమ మైక్ ఇచ్చేయమంటావా? మైక్ ఇచ్చేయనా? అయ్యో, అనుపమ అనుకుంటుంది మీరందరూ గోల చేయడం ఆపిన తర్వాత మాట్లాడదామని. అది ఆపరు, అది జరగదు. ఈరోజు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని లైవ్ రికార్డింగ్ జరుగుతుంది అనుకొని మాట్లాడేయండి. ఒక్కసారి